బీసీలపై అగ్రవర్ణ రాజకీయ పార్టీల వైఖరి మారకుంటే దేశంలో మరో పోరాటం తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాల్సుల శ్రీనివాస్ కూడా హెచ్చరించారు. హన్మకొండలో జరిగిన రాష్ట్ర రాజకీయ మేధోమథన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో వాటిని 9వ షెడ్యూలులో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీలకు న్యాయం కోసం నవంబర్ 9న భువనగిరిలో లక్షలాది బీసీలతో రాజకీయ యుద్ధ సభ నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. చర్చించిన తర్వాత ముఖ్యంగా అందరి నాయకుల అభిప్రాయంతో వాళ్ళ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ సమావేశం బీసీల రాజకీయ మేధోమథన సమావేశం 10 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తుంది. ప్రధానంగా ఈ 10 తీర్మానాల్లో మొదటగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. మేము పోరాటం చేస్తే ఎన్నికలకు పోకుండా విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచడానికి అసెంబ్లీలో బిల్లు చేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదేవిధంగా మొన్న అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు ఎక్కడో ఒక అనుమానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలకు పోతుందనే ఒక అనుమానం ఉంది. ఈ రిజర్వేషన్లకు బీసీ రిజర్వేషన్లు 42% ఉద్యమం గత 22 నెలలుగా నడుస్తుంది. దానివల్లనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీ